ఒకటి చెప్పండి, ఆ విషయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారు. అవును. కానీ మీకు తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఇన్ రిటర్న్ వచ్చింది చాలా తక్కువ. అది అందరూ చెప్తారు. అయినప్పటికీ కూడా మీరు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలనేటువంటిది ఉన్నదా? ఎందుకంటే మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా సన్నిహితులు. మరి టీఆర్ఎస్ నుంచి మీకేమీ ఆహ్వానం రాలేదా? ఎందుకు టీఆర్ఎస్ పట్ల మీరు ఎక్కువ అంత అసహనం అంత వ్యక్తపరుస్తున్నారు? ఇప్పుడు నేను ప్రయత్నించి విఫలం చెందితే నిరుత్సాహపడాల. సిద్ధాంతపరితంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా నేను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయకముందే నేను విద్యార్థి నాయకుడిని అని చెప్పాను మీకు. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీనివాసులు నాయుడు గారు సిపిఎం నాయకుడు, కృష్ణయ్య గారు బీసీ సంఘాల నాయకుడు, వీరందరితోటి కలిసి పనిచేసినటువంటి విద్యార్థి నాయకుడుగా, ఆ రోజు భవన వెంకటరాం ముఖ్యమంత్రిగా ఉన్న, కేశవరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ఆ రోజుల్లోనే నేను విద్యార్థి సమస్యలు పట్టుకొని పోరాటం చేసి అప్పుడు ఏ పార్టీతో అఫిలియేషన్ కాదు, స్వతంత్ర ప్రతిపత్తితోటి నిర్వహించాం. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనకి భాగస్వామ్యం కాగలిగినందుకు ఒక రకంగా తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అయితే 94లోనే ఎన్టీ రామారావు గారు మనకు టికెట్ ఇస్తాననేటువంటి హామీ ఇచ్చినప్పటికీ కూడా అది అమలు జరగటంలో కొంచెం జరిగిన 99లో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో కూడా నేను అభ్యర్థిని కాలేక ప్రత్యామ్నాయమైనటువంటి మైనార్టీ అభ్యర్థి రావాలని మైనార్టీ ఈక్వేషన్లో ఇచ్చిన 2009లో టీఆర్ఎస్ పొత్తుతోటి బలైన ఆఖరికి బీఫామ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన కూడా మీరు తెలుగుదేశానికి అవును కొన్ని విశిష్ట సేవలు అందించారు. అవునవును. కానీ మీకు తగినటువంటి ప్రతిఫలం రాలేదు. అటువంటి సమయంలో మీరు తెలుగుదేశం పార్టీని చాలామంది నాయకులు టీఆర్ఎస్కి వెళ్ళారు. అటువంటి నేపథ్యంలో కూడా మీరు ఇంకా తెలుగుదేశంలోనే కొనసాగదలిచారా, లేకపోతే టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లోకి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే నాకు తెలుగుదేశం పార్టీలో ప్రధాన భూమిక వహిస్తున్నాను. గత 2 సంవత్సరాలు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్యాలయ కార్యదర్శిగా కూడా కొనసాగాను. ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీ ఎటువంటి బాధ్యత ఇచ్చినా దాన్ని నిర్వర్తించేటువంటి సిన్సియర్ నాయకుడిగా, కార్యకర్తగా ఉన్నాను. ఉపాధ్యక్షుడు ఉన్నాను, పార్టీ ఉపాధ్యక్షుడిగా. ఈ పార్టీని మళ్ళీ అధికారానికి చేరువుగా కానీ, ప్రజలకు ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయమైనటువంటి స్థానం కానీ సంపాదించడంలో నాకు కూడా కొంత భూమిక ఉందని భావిస్తున్నాను. ఇవాళ 56 సంవత్సరాల వయసు. ఇంకా ఈ వయసులో మనము ఈ 3 దశాబ్దాలు దాదాపు నా జీవితంలో 20 సంవత్సరాల వయసులో విద్యార్థి రాజకీయాల్లో, 18 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో ఇంకా చెప్పాలంటే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ వచ్చిన తర్వాత కూడా దాదాపు 3 దశాబ్దాల నుంచి పార్టీలో కొనసాగుతూ అధికారమును, నాకు అధికారమను, ఏదో నాకు ఆర్థిక స్వావలంబన అనుకునో చూసినటువంటి సందర్భంలో అయితే ఇవాళ ఇప్పుడు కాదు ఎప్పుడో నేను తప్పు చేయాలి, తప్పటడుగు వేయాలి. కానీ లేకుండా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక నిబద్ధతతో, ఒక సిద్ధాంతపరంగా ఒక పార్టీలో కొనసాగుతున్న తర్వాత నేను ఆలోచించడం అనేది దానికి అర్ధరహితం అనుకునేటువంటి భావనతోనే ఉంటాను. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారు నిర్వర్తించినటువంటి తీరు, దీన్ని నాకు న్యాయం జరిగిందా జరగలేదా అనేది కాదు, నేను ఏ మేరకు న్యాయం చేయగలిగాను అనేటువంటి ఇదితోనే పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రశేఖరరావు గారే శాశ్వతం ఈ తెలంగాణ సమాజానికి అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఈ భూమిక మీద ఎంతోమంది వచ్చారు, పోయారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. రేపు కూడా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మన 56 సంవత్సరాల వయసులో ఇంకా ఏదో తప్పు చేద్దామని అధికారం అనుభవించినవాడు, డబ్బులు సంపాదించినవాడు, ఈ పార్టీ వలన ప్రాశస్త్యం పొందిన వాళ్లే పక్క చూపులు చూస్తున్నారు. పదవి లేకుండా, భార్య లేకుండా అన్న ఉండగలుగుతారేమో కానీ పదవి లేకుండా ఉండలేము అనేటువంటి పరిస్థితికి వచ్చి కొంతమంది తప్పులు చేస్తుండొచ్చు. కానీ ఇవాళ 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ సేవలు అందించాం తప్ప మనకు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రజలకు సేవలు అందించేటువంటి అవకాశం ఏ 2 సంవత్సరాలు కార్పొరేషన్ నిర్వహించడానికి అవకాశం వచ్చింది. కానీ ప్రజలకి నేరుగా అందించేటువంటి అవకాశం రాలేదు. అయినా కూడా అదే నిబద్ధతతోటి కొనసాగుతాము. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.
మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.